ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇందులోని ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర ఆవాలు వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు. బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి చాలా మంచిది. బీట్రూట్ చవక్ కూడా ఉన్నది. బీట్రూట్ ఫ్రై చేసి పెట్టండి, లేదా అది జ్యూస్ అయినా చేసి ఇవ్వండి పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్? పిల్లలకి ఎవరు ఎడతారు? మనమే ఎట్టాలి, తల్లిదండ్రులే. ఇంకెవరు ఎట్టరు. ఇలాగ బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు. వచ్చిన తర్వాత అప్పుడు బీట్రూట్ వేయాలి. ముందు ఆవాలు జీలకర్ర, కొంచెం శనగపప్పు లేదు అందుకే వేయలేదు. ఇలా శనగపప్పు వేయచ్చు, పల్లీలు వేయచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు కూడా లేదు కాబట్టి వేయట్లేదండి. ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు వేసారు. ఇది వేగిన తర్వాత బీట్రూట్ వేసి మూత ఎట్టేస్తే అలా సరిపోయింది. అంతే, అయిపోయింది. బీట్రూట్ కూర ఎలాగైపోయింది. ఇలాగ వేపేస్తే అయిపోతుంది. అంటే ఆయిల్లోనే కొంచెం వాటర్ వేయాలి. అందులో వాటర్ వేస్తే ఏగుతుంది అన్నమాట. అది ముందుసారి ఏటైపోయాను అరటికాయ, తర్వాత ఆలు, తర్వాత బెండకాయ, తర్వాత కలగూర, తర్వాత బిర్యానీ, దాని తర్వాత ఇక్కడ క్యారెట్ కూర, బీట్రూట్. క్యారెట్ కూర కూడా చూపించారు కదా మీకు ఎలాగ వండాలో. ఇప్పుడు బీట్రూట్ కూర వండుతున్నారు. పిల్లలకి వండిసి పెట్టండి ఫ్రెండ్స్. మీరు తినండి, పిల్లలకి పెట్టండి. బీట్రూట్ జ్యూస్ అయినా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. సాయంకాలం పూట జ్యూస్ చేసి ఇస్తే ఆరోగ్యానికి మంచిది, హెల్త్కి బాగుంటుంది పిల్లలకి. ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్ మీరే. ఇంకా రైస్ వండాలి, వండలేదు. ఒక కుక్కర్ పెట్టాను, కడగాలి. బియ్యం కడిగేసి పెట్టాలి ఫ్రెండ్స్. పిల్లలకి బుక్స్ కొనిసారా? ఫీజులో కట్టేసారా? బ్యాంక్లో కొంచెం దాయాలి ఫ్రెండ్స్. మీరు నెలకి 1000 రూపీస్ చొప్పున దాచుకుంటే అవి ఫీజుకైనా బుక్స్కైనా పనికి వస్తుంది ఇయర్లీ వన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి వేగిపోయి బీట్రూట్ వేస్తున్నా. ఉప్పు కొంచెం వేయాలి, కొంచెం కారం, ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తే అలా సగ్గుతుంది అన్నమాట. ఉప్పు కారం వేసాక సగ్గాక పిల్లలు కొంచెం రైస్తోనే కలిపేస్తే బాగుంటుంది అన్నమాట పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్?